ఇంత సడన్ గా ఇంత ఎర్లీగా టిఫిన్ చేయడం అంటే డిన్నర్ చేయడం వంట చేయడం ఇదే ఫస్ట్ టైం. అంటే మా కోసం చేసింది అనుకుంటేది. నాకు ఎంత ఇష్టం తెలుసా ఇట్లా ఎగ్ మసాలా ఏంటది అట్లా ఊక మొత్తం కలపకు వాళ్ళు ఉన్న ఎల్లో బయటకు వస్తుంది. ఎల్లో ఒక తినొద్దు. పాల కోసం అవును మనం ఎగ్స్ కోసం కోలని ఎందుకు కొనలేం? రైట్ నా టార్గెట్ అదే అన్న. కోలగూడ కూడా కట్టినాం. కోలగూడ సెట్ కాదు అది కూడా బయ దగ్గర షెడ్ దగ్గర ఏదేమని చెప్పు మరి చేద్దాం మరి. కోలు కాకపోతే చిన్న పిల్లలు తెవద్దు, పిల్లలు పడతాయి, కుక్కలు పడతాయి, పిల్లలు పడతాయి, కుక్కలు పడతాయి. మళ్ళీ అది వేస్తే ఇట్లా కోళ్ళ గుడి లాగా అవి నాచురల్ కదా. ఇవ్వండి ఇంకా ఇవి ఎట్లా తయారు చేసినవి తెలియదు. నిజం కరెక్ట్. కొన్ని ఇవి ఎగ్స్ కూడా ప్లాస్టిక్ వస్తున్నాయి తెలుసా? ఇది మనకైతే రాలే ఇంతవరకు. ఏమో చెప్పలేదు. ఈ రెండు అంటే మా ఇద్దరికేనా ఇదంతా? చపాతీ చేసినగా మీ ఇద్దరి కోసం. మీరు మేము చేసినట్టు మేము స్టార్ట్ చేయాలంటే మీరేగా వండి పెట్టేది. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నుంచి నీకున్నారా స్టార్ట్ చేసింది ఆల్రెడీ. మీరు జ్యోతిలతో తిన్నారు మరి, మేము ఇప్పుడు తినేస్తాం. రైట్. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. నిజంగా ఇంత సర్ప్రైజ్ ఇస్తాం అనుకోలే నేను. అడగంగానే చేసి పెట్టినాను. అదే సర్ప్రైజ్ కదా. అదే సర్ప్రైజ్ కదా ఇంత మంచిగా చేసినందుకు. ఇంకోటి గుర్తుపెట్టుకో, నేను నైట్ చపాతి అయితేనే తింటా, లేదా ఇంకా రైస్ పెట్టినా ఎప్పుడు పొరపాటున పెట్టినా అనుకో ఆ రోజు నేను ఉపవాసమే. నేను కూడా ఈ పర్సనాలిటీలు ఆవేమో నడవలేకపోతున్నా, నేను ఆవేమో ఉరుకుతా ఉంది, దాని ఏమో ఉరకలేకపోతున్నా ఆ మడ్లలో. అది నీకు ఈ రోజు తెలిసిందా? లీలవాడి పాలు విండొస్తలేదు, నాకు కూర్చొని పాలు విండొస్తలేదు, కాలు గుంజుతున్నాయి నాకు. అంటే నేను ఫిట్ కావాలంటే డైట్ మెయింటైన్ చేసి నేను టైట్ గా ఉండాలి, ఫిట్ గా ఉండాలి. ఓకేనా? కరెక్ట్ 1 month టార్గెట్ పెట్టుకుంటున్నాను. 10 కిలోలు 10 కిలోలు అంతేం అవసరం. 2 కిలోలు తగ్గిన చాలు. అనవసరంగా 1 కిలో పెరిగినారా గుజరాత్ పోయొచ్చి. నేను 1 kg పెరిగినా. నేను 1 kg పెరిగినా. సో టైం వచ్చేసి 7:10 అవుతుంది. మన వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసారు. ఎందుకంటే నాన్న పాప స్కూల్ పోతారు కాబట్టి ఆమెకు వెయిట్ పూరి చేసారు. మా కోసం గుడ్లు పెట్టిరు, పాలు పెట్టిరు. ఇంకా ఇక్కడ ఏంది ఆల్రెడీ కర్రీ కూడా ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నది. సో బయట అంబలు తాగుకొని అంబలు పోసుకొని మంచిగా అంబలు తాగుతారు. గుడ్ మార్నింగ్ చిరుచా. గుడ్ మార్నింగ్. నాకేనది అది నాకే నీకా? రైట్, మంచి పని చేసినావు. సో పొద్దున అంబలు తాగితే బాగుంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ పరిగెడుకున్న అంబలు తాగితే హెల్త్కి మంచిది, ప్లస్ ఆకలి ఆపుతుంది. చాలా మంచిది. బయటకి పోయినా ఆవును కొట్టుకపోయినా ఆ పాలవింటికి వచ్చిన పెండ తీసిన అంటే నాన్న లేకపోతే నీకు ఇంత పని ఉంటా అనమాట. గడ్డి కోసుకొచ్చి నానుంటే ఏంటంటే కాలు ఇప్పుకొని వెళ్ళిపోతాడు అంతే, మళ్ళీ కొట్టుకొస్తాడు. ఇప్పుడు ఒకవేళ మనం కట్టేస్తున్నాం కాబట్టి దాన్ని కట్టేసి రావాలా, అలా బిడ్డకి గడ్డి కోసుకురావాలి, పచ్చిగడ్డ వేయాలి, నీళ్ళు పెట్టాలి, పెండ తీసిన మొత్తం కంప్లీట్ గా 11 గంటల వరకు అటు పోనవసరం అవసరం లేదు. మళ్ళీ వాటర్ ఆపి వేరే దగ్గర కట్టేయాలి. ఆమె నీళ్ళు అయినాక మళ్ళీ వేరే దగ్గర కట్టేయాలి. అదొక టైం పాస్, మస్తు ఎక్సర్సైజ్ అవుతుంది కదా. బర్రెలకి ఎంత ఉంటుంది నిజంగా చాలా. ఒక్కదానికి ఇట్లా అంటే ఒక 5-6 బర్రెలు అనుకో, బర్రెలు కానీ ఆవులు కానీ మొత్తం ఆన్ అవుతుంది పని, మొత్తం ఆన్ అవుతుంది. అంటే 3 పొద్దున మధ్యాహ్నం రాత్రి అవుతారు, మధ్యలో గ్యాప్ దొరుకుతుంది కానీ వేరేది ఎటు పోనీకి ఉండదు. ఇప్పుడు దానికి ఇప్పుడు మనం ఎటన్నా పోవాలంటే మనం ఏమైంది ఆవు ఎండింది, అట్లా మనం ఎటు పోనీకి ఉండదు. ఇక మనం యాత్ర అనుకుంటున్నాం, ఇక యాత్ర కంప్లీట్ గా బంద్ చేయాలి. పప్పని ఇంటికనే పెట్టేసి పోవాలి. ఎప్పుడో బాబు ఇంత పొద్దులు లేచింది నేను ముఖం చూడు ఎంత బక్క ఏం ఆడినా జారుబండ మీద. అలా అక్క ఎట్లా ఆడుతుంది, ఎట్లా అయ్యాడు, పోతుండు ఎగురుతుండు జారుతుండు, ఎగురుతుండు జారుతుండు, ఎక్కుతుండు జారుతుండు, ఎక్కుతుండు జారుతుండు. నాన్న లేవలే ఇంకా లేవలేక వద్దు స్కూల్ పంపి ఆమెను మళ్ళీ లేపావా? అంటే ఎప్పుడు పంపిస్తాం మరి? 8:30కి బస్. అట్లా అలవాటు చేద్దాం. ఎప్పుడు రైట్లు మనకి 6:30 లేస్తాడు రాలే. మరి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇబ్బంది కదా, ఎగ్జామ్స్ కానీ హాఫ్ డే స్కూల్స్ ఉన్నప్పుడు లేస్తుంది. అట్లా ఏముండదు ఆమె. ఇలా రే అవును కానీ వీడియో తీయాలి. గేమ్ చూడేనా? గేమ్ వీడియో ఎన్ని గంటలకు అవన్నీ కట్టాలి. నిన్న జ్యోతిని వైర్ తీసుకురమ్మంటే వైర్ తీసుకురాలి. ఏ గంట చెప్పనా 10 నిమిషాల పని. 10 నిమిషాల పని కానీ అది కావాలి కదా. కాదు జ్యోతి లేచింది. అవును కానీ జ్యోతి లేచినట్టుంది అనుకుంటా. జ్యోతి లేచిందా? ఏం కావాలంటే మిరియాల ఏమే జ్యోతి? చెట్లకా పోసిన నీళ్ళు ఇంకా మొత్తం పోయినా పోస్తావు. ఏంటి అవి? మిరియాల కోసం పిలిపించాడు పిల్లలు. ఇంకేమున్నాయి ఈ వరకు తీసుకున్నారు. ఎందుకు మర్చిపోయారా?
అయ్యో మోటార్ నిండింది, ట్యాంక్ నిండింది. ఇంకేమైనా తీసుకుంటారా? ఈయన తినేటి ఏమున్నాయి ఇలా మసాలాలు, ఇవి ఏం చెట్టు ఉన్నాయి, ప్లాస్టిక్ ఐటమ్స్. ఇవేమో బెండకాయ. బొమ్మ షాపులు ఉన్నాయా? ఏం కాదు తీసుకో. మన తీసుకున్నాయి. మరి ఎందుకు వండుతలేరు? అవి తీసుకోగానే గుజరాత్కి పోయినాము, వచ్చినాక ఆకుకూరలు అవి ఇవే మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ అంటే వారం నెక్స్ట్ వీక్ వస్తారట. మళ్ళీ వచ్చినప్పుడు సరే నెక్స్ట్ వీక్ తీసుకుందాంలే. ట్యాంక్ నిండిపోయింది. జ్యోతి ఏం పని చేస్తుందేమో. నువ్వేం చేస్తున్నావు? ఇవి దాంట్లో భూమిలో పాతనీకి కొస్తా చేస్తున్నావు. పైననేమో అది వస్తుంది బోర్డు, దానికోసం అని చెప్పి చేస్తున్నా. ఈరోజు ఎట్టి పరిస్థితిలో గేమ్ చేయాల్సిందే. జ్యోతి ఉంటుందో ఉండదో ఆమె ఇష్టం. 3 రోజుల నుంచి ఆమె కోసం ఆపుతున్నాం. ఇవాళ ఉంటా రేపు ఉంటా, ఇవాళ ఉంటా రేపు ఉంటా, ఇవాళ ఉండని ఉండకపోయినా వీడియో తీసేద్దాం. పోంతి పాపం ఉంటుంది కదా అని చెప్పి నేను చూస్తే ఆమెనేమో పెద్ద అవు ఏమైంది? మా ఇంటికాడ పనిష్ పెట్టుకున్నట్టు ఉండాలి. పని చేసుకున్నాకనే రా. పని చేసుకున్నాకనే రా. పని చేసుకున్నాక మధ్యాహ్నం వస్తావా? మధ్యాహ్నం అవుతుందో సాయంత్రం అవుతుందో. అయ్యా మరి ఇసుక పడుతున్నాము, ఏ టైం అవుతుందా? సరే ఓకే సరే. ఏం చెప్తున్నారా? ఫైనల్గా బోట్స్ అయితే కట్టి పెట్టి రెడీగా పెట్టినాము. ఇక షూటింగ్ ఒకటే బ్యాలెన్స్. ఆ పైన కడుతున్నాను ఇంకా వద్దానా? అరే జెండా కరెక్ట్గా అనిపించదానా? బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ జెండాలు కట్టినా కదా, అది కింద ఒకటే కడతాం. పైన కడుతున్నాం. పైన కూడా కొత్త జెండా బుక్ చేయాలి, గుర్తుపెట్టుకో. తీసుకురాలి ఒకటి. పోయింది అది. ఇగో ఈ కట్టే అదే పెద్ద కట్టే పెద్ద జెండా కట్టి పైన కట్టాలి. చీరిపోయింది. దానికోసం జెండా కోసం కట్టుకొచ్చాం. పైన మొత్తం ఖరాబ్ అయిపోయింది, అది చీకిపోయింది జెండా. తీసుకుంటా ఒకసారి. గిరాంచు రే 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 నేను జరిపి చూసా ఖరాబ్ పడుతుంది. చేసిన కష్టం మొత్తం వృధా అవుతుంది మళ్ళీ. నన్ను లేచినవారా? గుడ్ మార్నింగ్. అయ్యో అయ్యో 2 జడలు వేసుకొని పోతుందిరా నారిగాడు. రైట్ చూపడా. రైట్ ఓకే డన్. ఒకటి సరిపోతుంది. ఉండండి ఇక కట్టినావుగా. చాలుతా ఉన్నది. నాని నువ్వు రేపు సాయంత్రం మళ్ళీ సాయంత్రం వస్తావు కదా నువ్వు? మధ్యాహ్నం పెడతావు, సాయంత్రం ఫుల్ డే స్కూల్ మీకు కదా. ఇప్పుడు పొద్దున స్కూల్ ఉంది రా, పోతున్నారు నువ్వు ఆల్రెడీ. ఎప్పుడు స్కూల్ లేదా రే? ఇప్పుడు నెల అవుతుంది రా. నువ్వు నెలనా? 2 నెలలు, 1 నెల, 3 నెలల నుంచి ఖాళీగా ఉన్నారు నువ్వు హోంవర్క్ లేకుండా. నేను చేసిన హోంవర్క్ పెట్టించిందా? ఓకే నాని హ్యాపీ బర్త్డే. అయిపోయింది బాబాయ్. అడ్వాన్స్ నీదే అని చెప్పరా? నాదేనా? మరి చెప్పు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే బాబాయ్. చెప్పురా. హ్యాపీ యానివర్సరీ కదా? హ్యాపీ యానివర్సరీ కాదురా, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అడ్వాన్స్ అను. హ్యాపీ బర్త్డే బాబాయ్. థ్యాంక్ యూ. నేనే ఫస్ట్ చెప్పిన. అబ్బా కియాన్ చెప్పిన ఫస్ట్. హ్యాపీ బర్త్డేనా? జెండా మనకే జ్యోతి. షూటింగ్ అయిపోయినా తీసుకో. ఆయన చిన్న ఉంది సరిపోదు, ఇది పెద్దది కట్టాలి. మళ్ళీ కట్ చేసిన చూసా దేనికి? టిఫిన్ ఉప్మా చేస్తారా? ఓ మై గాడ్. దొడ్డు దశ అన్నదా? ఇంకా డిసైడ్ కాదు. మీరు తొందర ఉప్మా చేసారు అనుకో, తొందర తినేసి బయట పోవాలి. షూటింగ్ ఉంది ఈరోజు. ఏదో ఒకటి తొందరగా పోసేసి తొందరగా పెట్టిరనుకో, బయట పోయి షూటింగ్ చేసుకొని వద్దాం. అప్పుడు జ్యోతి కూడా వస్తుంది. జ్యోతి ఇప్పుడు ఇంటికి వేసేస్తావా? సరే వస్తుంది అన్న. ఎందుకంటే వేస్తావా నువ్వు? అరే క్రేన్ సో ఆల్రెడీ ఉప్మా ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నది. సన్నగా దొడ్డుదా? దొడ్డుదేనా? ఎందుకు డిసైడ్ చేంజ్ చేసినాం మళ్ళీ? అదే ఫిక్స్, అదే బెటర్. సన్నగా కానీ దొడ్డుదే బాగుంటుంది. ఇంకా ఇవేం పాలా పెరిగేసారా లేకపోతే కాగబెట్టి పెట్టిరా? పెరిగేస్తారా తోడుకి? పొద్దున పాలా? నిన్నటి పాలు రాత్రి కాగబెట్టి పెట్టినాం, బయట. ఇప్పుడు తెచ్చిన పాలు అయిపోయినాయి. తాగిరా? చాయ్ పెట్టుకోరా?
చాయ్ పెట్టలే రోజు. చెల్లె చాయ్ పెట్టుకుంది, ఆ కబ్బు వేసుకుని తాగింది, నాన్నగారు పాలు తాగిండు. ఇంకా అంతే. నువ్వు తాలే? పెద్దమ్మ పాలు పోసిన, నేను చాయ్ తాగలేదు. పాలు తాగుకున్నా మరి? పాలు తాగబుద్ది కాదు, వేడా పాలు. ఒక్కసారికి ఏం కలిసి సార్ నాకు పాలు తాగబుద్ది బాగా. అది మంచిగా ఆవు పాలు వేడి. ఎవరికి అది? చెల్లెది. జ్యోతి నీకా జ్యోతి? ఓ జ్యోతి గుడ్డు మీరు పొద్దుగా తింటారు, రాత్రి చాలా రోజులు తినకాను. దేనికోసం గట్ల ఉంటుంది జ్యోతితోని. ఆమె చదువుకుంది కానీ ఇంత కూడా చదువుకున్న నాలెడ్జ్ లేదు. నేను ఎప్పుడో చెప్పినది. డిఎస్సి ఎప్పుడు జ్యోతి? మరి ఎప్పుడు చదువుకుంటావు? అయిపోతే పోతా. ఉసుక అయిపోయినా చదువుకుంటా. అరే ఈమె బుద్ధులు కనుక టీచర్ అయింది అనుకో, అన్న టీచర్ అయినప్పుడు అమ్మో వద్దు, పిల్లలందరూ ఆగమైపోతారు రా. అవునా జ్యోతి? ఎందుకని ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ మాటలతో చచ్చిపోతారు సగం. తెలుగా జ్యోతి నువ్వు? సోషలా? చరిత్ర భారతదేశంలో ప్రపంచం ఏడుంది అంటది. అప్పుడు ఏం చరిత్ర నువ్వు ఏం పో దానా అత్త దగ్గర ఉండలేక కనీసం ఉండలేక కూడా పోతున్నాడు. ఆడుండకపోతే నా తప్ప. మరి నువ్వు ఉంచుకోవాలి. నీ దగ్గరకు వస్తారా? రారు. కొట్టి కొట్టి తిట్టి తిట్టి పెడితే సార్ జ్యోతి ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు. ఏమైంది నాని అనక చాలా. ఓ నాని అయ్యా టిఫిన్ అదేం వేసుకోవారా? కూర ఉత్త కూర అట్నా? ఇదేంది? స్కూల్కి కూడా అట్లా ఇది చూడన్నా జడలు చూపెట్టరా? బాగున్నాయి నీ జడలు. జుట్టు బద్ద పెరుగుతుంది నీకు. ఏం పెరుగుతుంది? బొద్దుగా అయితే అట రావనట. బొద్దుగాల నా జడ బొద్దుగా అయితే అట. నువ్వు అంటే నాకు నవ్వు వస్తుంది. అన్న వద్దు. మళ్ళీ పోతున్నానా? బయటికి పోయిస్తా. ఇప్పుడు ఎందుకు? బాయ్ కనగానే వస్తూనే ఉంటాడు చూసినాడు. ఏడుస్తుంది ఈ మధ్య బాయ్ అనగానే. ఆమె తినలే ఇక మొత్తము. తమ్ముడు చూడు ఆడు కూడా వస్తాడు ఇప్పుడు. ఆమె మంచిగా నడిపించిన దాకా అన్న ఒక్కతే నడువు ఎక్కువ చూద్దామా. అరే ఆమెను ఎక్కుమంట నువ్వు బండి తీసేందనా? ఎక్కుపెట్ట వాళ్ళ బస్సు ఆడ కొద్దిసేపు ఆప రోడ్డు మీద. బాయ్ చెప్పరా తొలుకోతావా? నాన్న కూడా వస్తున్నా ఇంకా బండి అనుకున్నాడు. భయపడతాడు అన్నాడు. భయపడతాడు. అయ్యో బాయ్ చెప్పేట బాయ్. సాయంత్రం వరకు బాయ్ చెప్పేట. బాయ్ 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 నాని. ఏడు పోతుంది బాయ్ చెప్పినావరా? నిన్న అంతా అక్కింటికాడ ఉండే, ఈరోజు అక్కగా ఇప్పుడు చెప్తున్నావు. పోయి సాయంత్రం వరకు మళ్ళీ రాదు. ఏడి పోతుంది చెప్పు. ఏడి పోతుంది మా అక్క చెప్పు. పోయింది జర్ర మాటలు వచ్చినాక పోతుంది చూడు. అప్పుడు ఎంబడి ఏడుస్తాడు, మమ్మీ నేను పోతా. అమ్మమ్మ వెళ్ళిస్తా. నువ్వు ఇప్పుడు పోతే మళ్ళీ ప్రస్తుతం అయితే వస్తా గంటల. గేమ్ నీ వల్ల లేడు. ఇప్పుడే గుర్తు చేసుకోబద్దని చెప్తారు అన్న. సరేనా? తొందర రాపోయా పోతుంది. నువ్వు పోతేనే వచ్చేది మళ్ళీ అన్నాడు కూర్చొని ఏమనకి అప్పుడు పోయి గమ్మనరా. అయిపోయింది. తిందామా? తిందాం. పెడుతున్నాం బాగా బయట కూర్చుండు. పిలువాలా? వచ్చినాయి రెడీయా? స్నానం చేసినాను. గేమ్ ఆడేదానికి మళ్ళీ స్నానం ఎందుకు వద్దున్నాయి? మళ్ళీ పొట్టి అయితే మళ్ళీ స్నానం చేయాలి. ఏం కాదు, మళ్ళీ చేస్తాను. ఓకే మీరు ఫ్రెష్గా ఉంటే ఇంకా బెటర్ కదా, మంచి యాక్టివ్గా ఉండొచ్చు. ఇంకా ఇప్పుడు నిద్రమొక్క ఉంటుంది స్నానం చేయకపోతే. స్నానం చేయకపోతే స్నానం చేసినప్పుడు యాక్టివ్గా ఉంటుంది, ఇంకా ఉరుకోవచ్చు బురదలా. రే ఏం తింటున్నావు? రావు మూతంతా వేసుకుని అంబల్ ఆపిచ్చదా కొడుతుంది ఇట్లా. అన్నా దా తిందాం దా. దొడ్డుకుమా అదే సగం అయిపోయింది. చిరుచా జ్యోతి తిన్నారా? చెల్లె వాళ్ళు తిన్నారు కదా. ఇది నైట్ పప్పు విత్ మామిడికాయ తొక్క వేసుకుంటా. నా సామి రంగా దొడ్డు మస్తు ఉంటుంది టేస్ట్. సూపర్ అంటే సూపర్ బస్య సూపర్ సోస్య. గట్ల చెప్తారు ఏంటనుకుంటుంది.
నువ్వు కూడా చూస్తావా తింటావా పెట్టా మేము కూడా ఉప్మా సరే ఫ్యానా చలి పెడుతుంది నాకు అంటే మీ వంటకా ఉన్నారు కాబట్టి మీకు ఏర్పడతలేదు శిరీష బయట తిరుగు చలి ఎట్లా పెడుతుంది బయట ఉంది చల్లనే కానీ వంట రూమ్లో వేడి ఉంటుంది సో టైం అయింది ఆవు కట్టుకొచ్చి మళ్ళీ దొడ్ల కట్టేస్తే మళ్ళీ సాయంత్రం 3 గంటలకు ఇవ్వాలి వాటర్ అప్పనికి తీసుకొచ్చారు రోజు ఈ బర్రెలు ప్లస్ మన ఆవు వాటర్ ఇది రోజు తాగుతున్నారా డిచ్ 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 బాయ్ 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 డిచ్ డిచ్ బా దాని బిడ్డని చూక పొద్దు నుంచి దమ్దమ్ అవుతుంది దానికి ఇనే ఆడేస్తావా నీడు వస్తావా అన్న అరే కట్టే లేచి రెడీగా ఉందా దుడ్డే లాగా అరే పెద్దగా అనేది అప్పలాగా లేదు తెల్లగా అవుతుంది అది కూడా దీని లెక్కనే అవుతుందా స్టార్టింగ్ అదే అందరు డౌట్ ఉండేగా ఇదేం తెల్లగా ఉంది అది అట్లా కలర్ వచ్చిందని కలర్ పోతుంది మంచిగా డొక్కలు నిండా ఇప్పుడు ఎండుగడ్డి మేస్తుందా ఇప్పుడు వేస్తేనే కూడా చంపుతూనే ఉంటుంది ఆ గడ్డి వేరే ఈ గడ్డి వేరేట మళ్ళీ కానీ దానాలు వచ్చాను ఇట్లా మంచిగా దానా తింటలేదురా ఇది దానా దీన్ని మోటుగా పెంచారు ఇగో నాగలేసి కొట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టి గలీజు కొట్టిరు దీన్ని పాపం కానీ ఇక్కడ వచ్చినాక మంచిగా నీట్గా ఎక్కింది సుఖపడుతుంది ఇంకా కడగాల తెల్లగా అవుతుంది మంచిగా శుకం గడ్డేసే పోదాం వీడియో అన్నావు ఇంకెప్పుడన్నా ఇక్కడ ఎడికి జాంకాయలు కడగా ఎంబడే చూపెట్టద్దు అన్నది టైం నడుస్తుంది 2 జామకాయలు ఒకటొక జాంపండు ఒకటొక జాంపండు ఒకటే అన్న ఇంకోటి తెలుసా ఇగో ఈడొక జాంపండు కాయలు కాయ కాదురా అయితే నేను ఈ చెట్టు పెరుగుతో లేదనుకున్నా ఈ చెట్టు ఇంతే ఇక పెరుగుతారా అంతే అంటే ఇంకొద్దే పెరుగుతుంది కానీ హైబ్రిడ్ కాబట్టి ముందే జాంకాయలు వచ్చేస్తున్నాయి మరి అట్లనే దీనికి మామిడికాయ దీనికి అల్లం వాళ్ళు మామిడికాయలు అయిపోతున్నాయి కానీ అవును చిన్నలేగా వదిలేసినందుకు చిన్నలే కాదు ఇగో ఈ నుంచి పెద్దలాగా ఇది ఇరిగిపోయింది ఇరిగిపోతే ఇళ్ళ మధ్యలోకి ఆవు తలకాయ పెట్టింది నేను వచ్చినప్పుడే అవునా గుంజుసరికి మొత్తం ఇరిగిపోయింది ఎప్పుడు ఇదా పెద్ద ఇది ఎందుకు వచ్చింది వీళ్ళకు నేను ఒకసారి వచ్చినప్పుడు నువ్వేం మనిషి నేను చిన్నలాగా అనుకుంటున్నాను మేస్తుంది ఈ పచ్చిగడ్డి మేస్తుంటే అటు గుంజుకోపోతే అలాగే మూతి పెట్టింది అది ఇది ఏందిరా ఇది పెరుగుతలేదు ఏది మామిడి చెట్ట ఇగో ఇది ఆగిపోయింది అది అంతేనా హైబ్రిడ్ అది ఎక్కువ పెరగదు ఏమన్నా దాని వల్ల నాయింది ఏ కాదు అన్నా ఇప్పుడు మామిడి పని సీజన్ కాదు ఇప్పుడు కాదు సంవత్సరం పడుతుంది నీకు ఇంకా సీజన్ కాకపోవచ్చు కానీ ఇది పెరగాలి అరే దొండ చెట్ట దొండకాయలు కాచినాయి 4 అమ్మ గుర్తింపు 4 అరే గ్రేట్ అసలు మనం చూడలేనా ఇప్పుడే చూస్తున్నా నేను కూడా ఇప్పుడే వస్తున్నా ఆకుల లెక్క ఉంది అది కనబడతలేదు 4 పుట్టినారా ఏం కాదు చాలు తిగ వారినాడు దొండకాయ ఎప్పటికి ఉంటుంది తెలుసా దీని మొదలేడు ఉంది గమ్ములకు ఉంటుంది మొదలు ఎంత దొడ్డ దొరికితే తెలుసా కట్ చేసిన కొద్ది వాడుతుంది చాలా చెట్టిగా ఇది అమ్మ గుర్తింపు ఎప్పుడు కాపాడాలి దీన్ని ఎండాకాలం కాపాడలేము కదా ఇవేనా ఈ కొబ్బరి చెట్టు పెట్టాలని 3 సంవత్సరాలు పడుతుంది ఏం చేస్తున్నావు వర్షం పడ్డప్పుడు వీకాలి ఇప్పుడు వెళ్తే కాదు ఏర్లతో రాదు ఏర్లతో రాదన్న వర్షం పడ్డప్పుడు వీకాలి అది అరే నిన్న నీళ్ళు పోసినారా పచ్చగా అయింది పచ్చి అయితే వస్తుంది మరి ఏర్లతో వస్తుందా వస్తుంది వా దూడ కూడా మంచిగా తింటుంది కదా పచ్చిగడ్డి కానీ పచ్చిగడ్డి దొరుకుతుందా నీకు పోయి కోసుకొస్తున్నా దగ్గరికి లేకపోతే పరుచుకొని ఉంటుంది అది పట్టలేదు పచ్చిగడ్డని వేసుకోదు ఎండుగడ్డని వేసుకుంటుంది అట్లా అవునా మెల్లగా ఒక్కొక్క పీస్ చిన్నగా తింటుంది చాలు మెల్లగా అదైనా చాలు ఇక ఇది ఎల్లిగడ్డ తిన్నా బయట మంచిగా మేసేస్తుంది అది మేయదు కదా తిని బయట మళ్ళీ అప్పటికి వస్తాం ఇక సరేనా చూడు మళ్ళీ ఏమైంది మళ్ళీ తాగిందబ్బా బా వద్దంటే అలా కురికింది అలా బిడ్డ చూడండి దొడ్డి కరెక్ట్ లేదన్నాడా ఒకటి వేపియాలి బంగారమ్మా రైట్